హాయ్ అండి, నమస్తే అండి. చూడండి, బెండకాయ ఇగురండి. ఇలా గ్రేవీగా రావాలంటే ఒకసారి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా బెండకాయ ముక్కలు మంచిగా లేత బెండకాయలు ఇలా కోసి కాసేపు ఎండకి ఆరబెట్టండి. మరీ ఎక్కువసేపు ఆరక్కర్లేదండి. ఒక 5 నిమిషాలు ఇలా బయట ఎండలో పెడితే జిగురు అనేది ఉండదండి అలా చేయడం వల్ల. లేదా ఫ్యాన్ కిందన ఆరబెట్టుకోవచ్చు. అలా ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇలా కళాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా వడిలిపోయినట్టు అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలండి. అదే కళాయిలో కాస్త కరివేపాకు, అలాగే ఆవాలు, జీలకర్ర, మీకు కావాలనుకుంటే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత అయితే జీలకర్ర వేసుకోవాలి. అప్పుడైతే ఆవాలు చేదేది రాకుండా ఉంటుందండి. తర్వాత ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని ఇలా బాగా మగ్గించుకోవాలండి. ఆ తర్వాత వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా వేగనివ్వాలి. ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఎప్పుడు ఫ్రైలు అలాగ పులుసులు కాకుండా ఇలా గ్రేవీగా ట్రై చేసి చూడండి. ఇగోండి 2 టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత 2 టమాటాలు ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటే జ్యూస్ అనేది, గ్రేవీ అనేది బాగా వస్తుందండి. అది వాసన పోయే వరకు వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం తగినంత వేసుకొని, అలాగే ఉప్పు కూడా అండి వేసుకొని కాస్త ఉప్పు కారం పట్టేలాగా ఈ టమాటా పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు వేగనివ్వాలండి టమాటా గ్రేవీని. వేగిన తర్వాత ఇవ్వండి 2-3 టేబుల్ స్పూన్లు పెరుగండి ఇలా బాగా బీట్ చేసుకొని ఈ టమాటా పేస్ట్లో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. లైక్ చేయండి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలినట్టు వస్తుంది కదండి. అప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకొని తగినంత నీళ్లు వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా ముక్కలు ములిగేలా వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా దగ్గరగా అయ్యే వరకు ఉంచుకొని దించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇగోండి ఈ మాత్రం నీళ్ళు వేసుకోవాలండి. పావు కేజీ బెండకాయ ముక్కలండి ఇవి. లేత బెండకాయలు అయితే చాలా బాగుంటుందండి. ఇలా చివరిలో గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దించుకుంటే కూరకి గరం మసాలా అనేది బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే కొత్తిమీర కూడా చూడండి ఈ విధంగా అయితే మగ్గించుకోవాలండి. లైక్ చేయండి.